ఈ నెల 30 నుంచి మొదలు కానున్న వైకుంఠ ద్వార దర్శనాలకి తిరుమల కొండపై శరవేగంగా ఏర్పాట్లు జరుగుతుండగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులు ఒక్కసారిగా ఎగబడటం హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు ట్రాక్ చేద్దాం. అలిపిరిలో టోకెన్స్ కోసం భక్తులు ఎగబడ్డారు. మొదట భూదేవి కాంప్లెక్స్ దగ్గరకు భారీగా చేరుకున్నారు భక్తులు. శ్రీవారి దివ్య దర్శనం టోకెన్స్ అయిపోవడంతో అక్కడి నుంచి సర్వదర్శనం కౌంటర్ల దగ్గరికి పరుగులు పెట్టారు. అక్కడ టైం స్లాటెడ్ టోకెన్స్ అయిపోవడంతో అలిపిరి దగ్గరే కదలకుండా ఉండిపోయారు భక్తులు. ముందస్తు చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు టీటీడీ సిబ్బందితో కలిసి భక్తులని పంపించేశారు. అలిపిరి దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదని చెప్తున్నారు ఎస్పీ. వదంతులు నమ్మొద్దని ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సర్క్యులేట్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. వరుస సెలవులతో పాటు వీకెండ్ వస్తుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. అలిపిరి చెక్పోస్ట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. భక్తుల లగేజ్ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింక్ బస్టాండ్ వరకు కూడా వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. సర్వదర్శన టోకెన్స్ పంపిణీ కేంద్రాలైన శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు ఉదయం నుంచే టోకెన్స్ కోసం నిరీక్షిస్తున్నారు. కేవలం 8,000 టోకెన్స్ మాత్రమే విడుదల చేయడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు తిరుపతి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అలిపిరి దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అండ్ లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశి అప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆ ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఒకటి వైకుంఠ ఏకాదశి మరో 5 రోజులు ఉండగానే ముందుగానే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణము వరుస సెలవులు ఒకటైతే, మరోవైపు వైకుంఠ ఏకాదశికి ఎవరైతే ఇప్పటికే లక్కీ డిప్ ద్వారా టోకన్లు పొందలేని భక్తులు ముందుగానే తిరుమలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇందులో భాగంగానే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే నేను అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దివ్యదర్శనం టోకన్లు ఇస్తారు. ఇక్కడ దివ్యదర్శనం టోకన్లు గతంలో శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే నడిచిపోయే భక్తులకు దివ్యదర్శనం టోకన్లు ఒక 2,000 వరకు ఇచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ ఇటువైపు దివ్యదర్శనం టోకన్లు, మరోవైపు అటువైపు టైమ్ స్లాటెడ్ ఎస్సీడీ అంటే టైమ్ స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు ఇచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ 12,000 నుంచి 15,000 టోకన్ల వరకు కూడా రోజువారీగా జారీ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి కూడా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు టోకన్లు జారీ చేస్తుంది టీటీడీ. అయితే ఈ 15,000 టోకన్లు అయిపోయి ఇక్కడ 2,000 టోకన్లు కూడా ఖాళీగా ఉన్నాయేమో అన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున భక్తులు అటువైపు నుంచి ఇటువైపు రావడంతోనే పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. భక్తుల మధ్య ఒక ఘర్షణ వాతావరణము చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా ఇప్పటికే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలోనే ఈరోజు పెరిగిన భక్తుల రద్దీ చూస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మరింత ఉండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. మరోవైపు భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుండడంతో టీటీడీ కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకించి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తల్ని నమ్మొద్దు అని చెప్పే ప్రయత్నం అయితే టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ చేస్తుంది. మరోవైపు జిల్లా ఎస్పీతో పాటు సిబిఎన్ఎస్ఓ కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకొని పూర్తిగా భక్తుల తాకిడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ టోకన్లు ఇక్కడ నేనున్నటువంటి ప్రాంతము దివ్యదర్శనం టోకన్లు, అట్లాగే టైమ్ స్లాటెడ్ టోకన్లు జారీ చేసే క్యూ లైన్లు. అయితే ఇక్కడ వైకుంఠ ఏకాదశి 30, 31 నుంచి జనవరి 8వ తారీఖు వరకు ఈ క్యూ లైన్లో ఒక్క టోకన్ కూడా టీటీడీ జారీ చేయదు. ఎందుకంటే ఇప్పటికే మొత్తంగా ఆన్లైన్లో జారీ చేసింది కాబట్టి 10 రోజులు మూతపడతాయి. అయితే ఈ 10 రోజులు ఇలాంటి సర్వదర్శనం టోకన్లు అందే అవకాశం లేదు కాబట్టి భక్తులు ముందుగానే వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకోవాలి, లేదంటే తిరుమలలో వచ్చి ఉండాలి అన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నెల 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు కూడా టోకన్ లేకపోతే తిరుమల కొండకు కూడా భక్తులు అనుమతించే అవకాశం ఉండదన్నటువంటి సమాచారం భక్తుల్లో ఉంది. కాబట్టి ఆ రకంగా తిరుమలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ముందస్తుగానే వైకుంఠ ఏకాదశి దర్శనం లేదు కాబట్టి కనీసం వైకుంఠ ఏకాదశి రోజు కొండపైన ఉండాలని చెప్పేసి భక్తులు తిరుపతికి వస్తున్నారా తెలియదు. కానీ పెద్ద ఎత్తున భక్తుల రద్దీతో కొనసాగుతుంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆర్టీసీలో ప్రయాణం చేసే బస్సులు, సొంత వాహనాల్లో వచ్చే యాత్రికులు, మరోవైపు అలిపిరి బస్టాండ్ దగ్గర మనం చూడొచ్చు. అలిపిరి లింక్ బస్టాండ్ దగ్గరే భక్తులు ఏ రకంగా బస్సులు వచ్చిన వెంటనే పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. ఏ ఒక్క బస్సు వచ్చినా వెంటనే బస్సులోకి వెళ్ళి తమ సీటు దక్కించుకొని తిరుమలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని టీటీడీ కూడా ముందులా అంచనా వేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఏర్పాట్లే చేస్తోంది. భక్తుల తాకిడి పెరుగుతున్న కొద్దీ టీటీడీలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.